ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు చేయూత అందించేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని జిల్లా జడ్జి శ్రీవాణి తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల కస్బాలో దివ్యాంగ శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం వాటర్ ప్యూరిఫై మిషన్ను పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. పాఠశాలలో స్థానిక సమస్యలపై విద్యార్థులను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. రెస్పెక్ట్ అది ఇప్పటికీ కూడా అలానే ఉంటుంది. ఏ టీచర్ నేను ఇప్పుడు టీచర్ అందరినీ చూస్తుంటే నాకు ఒక్కొక్క టీచర్ నా స్కూల్ నేర్చుకున్న నా ప్రతి టీచర్, ఇంగ్లీష్ టీచర్, మా సైన్స్ టీచర్, కిషోరీ టీచర్, గేమ్స్ టీచర్, అందరిద్దరు గేమ్స్ టీచర్స్ ఉండేవాళ్ళు. చిన్న గేమ్స్ టీచర్, పెద్ద గేమ్స్ టీచర్ పిలుచుకునేవాళ్ళు. వాళ్ళందరూ అలా ఒక్కసారి కళ్ళ ముందు అలా తిరుగుతూ ఉన్నారు. చాలా మంది అనుకుంటారు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు అంత పెద్దగా చదువుకోలేరు, ఒక ఎడ్యుకేషన్ అయితే ఆగిపోతారు అనేది. కష్టపడితే ఏ విధి కన్నా వెళ్ళచ్చు. దానికి ఉదాహరణగా నాకు నేను గర్వంగా నేను చెప్పుకోగలుగుతాను. ఎందుకంటే ఆ స్కూల్లో ఇప్పటికీ కూడా నాకు చదువుకున్నంత కాలంలో కూడా నాకు గుర్తుండిపోయిన రోజు ఏదైనా గుర్చే అడిగితే ఎవరైనా నేను చదువుకున్న 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్న ఆ స్కూల్ డేసే నాకు ఇప్పటికీ కూడా బాగా గుర్తున్నాయి. ఆ టీచర్లు ఇప్పటికీ నేను మర్చిపోను, ఫేస్తో సహా ఎప్పుడు గుర్తొస్తూ ఉంటారు. అంటే మాకు టీచర్ అంత ఇన్స్పిరేషన్. నేను రాగానే అడిగింది మంచినీటి సౌకర్యం కోసం ఆర్ఓని ఏర్పాటు చేయడం, అది ఇనాగ్రేట్ చేయడానికి ఆనరబుల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ మేడం రావడం చాలా ముదావహం. ఇది మా పాఠశాల విద్యార్థులు చేసుకునే చాలా అదృష్టంగా